న్యాయ నిర్ణయం రాసినవారు ఎన్ పార్వతీబాయి గారు. పూర్వం కాశ్మీరు రాజ్యాన్ని సుకేతుడనే రాజు పరిపాలించేవాడు. శ్రీనగరు ఆ రాజ్యానికి రాజధాని. శ్రీనగరుకు దూరాన ఉన్న ఇంకొక నగరంలో ఒక న్యాయాధికారి ఉండేవాడు. న్యాయ నిర్ణయం చేయటంలో ఆయన ఎంతో ప్రజ్ఞ కనబరచసాగాడు. కొద్ది కాలంలోనే ఆయన ఖ్యాతి కాశ్మీరు రాజ్యమంతా వ్యాపించింది. ఈయనను ఎక్కడెక్కడి వాళ్లు మెచ్చుకుంటూ ఉండటం చూసి సుకేత మహారాజుకు ఆశ్చర్యం కలిగింది. ఆ న్యాయాధికారి న్యాయ నిర్ణయం చేసి ఇచ్చే తీర్పులు ఎలా ఉంటాయో స్వయంగా చూడాలని ఆయనకు కోరిక కలిగింది. వెంటనే ఆయన సామాన్యుడి దుస్తులు ధరించి తన గుర్రాన్ని ఎక్కి ఆ న్యాయాధికారి ఉండే నగరానికి బయలుదేరాడు. సుకేత మహారాజు 2 రోజులు ప్రయాణం చేసి తన గమ్యస్థానం చేరాడు. ఆయన నగర ద్వారం దాటి నగరంలోకి వెళుతూ ఉండగా దారి పక్కన ఉన్న ఒక కుంటి బిచ్చగాడు ధర్మప్రభు అంటూ దగ్గరికి వచ్చాడు. రాజు వాడి చేతిలో కొంత డబ్బు పెట్టి ముందుకు సాగిపోబోయాడు. కాని బిచ్చగాడు ఆయనను వదలక మళ్ళీ ధర్మప్రభు అన్నాడు. ధర్మం చేస్తిని కదా, ఇంకేం కావాలి అన్నాడు రాజు. బాబూ, నగరంలో సంత సాగుతోంది. కుంటివాణ్ణి, అంత దూరం నడిచిపోలేను. గుర్రం మీద మీ వెనక ఎక్కించుకోండి. సంత దగ్గర దిగి నా దారిన నేను పోతాను అన్నాడు కుంటి బిచ్చగాడు. సరే ఎక్కు అని రాజు ఆ బిచ్చగాణ్ణి తన వెనక కూర్చోపెట్టుకుని నగర మధ్యానికి వెళ్లాడు. అక్కడే సంత జరుగుతున్నది. ఇదే సంత, ఇక నువ్వు దిగి వెళ్ళవచ్చు అన్నాడు రాజు. నువ్వే దిగు ముందు అన్నాడు బిచ్చగాడు. వాడు దిగలేక తన సహాయం కోరుతున్నాడనుకొని రాజు గుర్రం దిగి నా చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా దిగు అన్నాడు బిచ్చగాడితో. నన్ను దిగమనడానికి నువ్వెవరు? పోనీ పాపమని గుర్రం ఎక్కనిచ్చినందుక అన్నాడు బిచ్చగాడు. నా గుర్రం మీద నన్ను నువ్వు ఎక్కనిచ్చేదేమిటి? పిచ్చిమాటలాడక దిగు అన్నాడు రాజు. ఈ గుర్రం నాది, నేను దిగను అన్నాడు బిచ్చగాడు ఖచ్చితంగా. ఇంత అన్యాయం నేనెక్కడా చూడలేదు. ఈ నగరంలో గొప్ప న్యాయాధికారి ఉన్నాడు తెలుసా అన్నాడు రాజు. ఎంత న్యాయాధికారి అయితే మాత్రం ఈ గుర్రం నాలాటి కాళ్ళు లేని వాడిదని తీర్పు ఇస్తాడు కాని పిడిరాయిలాగా ఉన్న నీదని ఒక్కనాటికి చెప్పడు అన్నాడు బిచ్చగాడు. ఏం చెబుతాడో తెలుసుకుందాం, న్యాయస్థానానికి పద అన్నాడు రాజు. నాకేం భయం లేదు, పోదాం పద అన్నాడు బిచ్చగాడు. న్యాయాధికారి తమ ఇద్దరి మధ్య ఏ విధంగా న్యాయం చెబుతాడో చూడాలని రాజుకు తీవ్రమైన కోరిక కలిగింది. రాజు బిచ్చగాడు కలిసి న్యాయస్థానానికి వెళ్లేసరికి అప్పటికే కొన్ని ఫిర్యాదులను గురించి విచారణ జరుగుతున్నది. ఒక కరణము, ఒక రైతు, ఒక స్త్రీని గురించి తగాదా పడి వచ్చారు. ఆ స్త్రీ మూగది. ఆమె నా భార్య అంటే నా భార్య అని ఆ ఇద్దరు పురుషులు తగాదా పడుతున్నారు. ఇద్దరూ ప్రమాణాలు చేశారు. సరే, ఈరోజు ఈమెను నా దగ్గర వదిలి వెళ్ళండి. రేపు నేను మీకు తప్పక తీర్పు చెబుతాను అన్నాడు న్యాయాధికారి. తర్వాత ఒక కసాయి, ఒక నూనె గానుగవాడు వచ్చారు. కసాయి చేతిలో గుప్పెడు చిల్లర డబ్బులున్నాయి. గానుగవాడి చేతుల నిండా నూనె ఉన్నది. అయ్యా, ఈ కసాయి నా దగ్గరకు వచ్చి ఒక మొహరీకి చిల్లర ఇచ్చినట్టయితే నూనె కొంటానన్నాడు. నేను నా దగ్గర ఉన్న చిల్లర అంతా తీసి లెక్కబెడుతూ ఉండక డబ్బులన్నీ లాగేసుకుని తనవే అంటున్నాడు. న్యాయం చిత్తగించాలి అన్నాడు నూనె గానుగవాడు. అయ్యా, నేను ఈ మనిషి దగ్గర నూనె కొనడానికి వెళ్లిన మాట నిజమే. నా జేబులో ఎంత డబ్బున్నదోనని తీసి లెక్క పెట్టుకుంటుంటే ఈ మనిషి నా చెయ్యి పట్టుకుని ఈ డబ్బులు తనవే అంటున్నాడు. న్యాయం చిత్తగించాలి అన్నాడు కసాయి. ఆ డబ్బులు నా వద్ద ఉంచి రేపు రండి, తీర్పు చెబుతాను అన్నాడు న్యాయాధికారి. తర్వాత గుర్రం తగాదా వచ్చింది. అయ్యా, మాది శ్రీనగరు. ఇవాళ సంతలో కొన్ని సరుకులు కొందామని నేను నా గుర్రం మీద ఎక్కి ప్రయాణమై వచ్చాను. నగర ద్వారం వద్ద ఈ కుంటి మనిషి తగిలి నన్ను ధర్మం అడిగాడు. డబ్బులిచ్చాను. తర్వాత తనను నా గుర్రం మీద ఎక్కించుకొని సంత వద్దకు చేర్చమన్నాడు. అలాగే చేశాను. కాని సంత వద్ద ఈ మనిషి దిగకపోగా పైపెచ్చు ఈ గుర్రం తనదే అంటున్నాడు అని రాజు చెప్పాడు. అయ్యా, నేను కాళ్లు లేనివాణ్ణి. అందుచేత ఎక్కడికి వెళ్ళినా ఈ గుర్రం మీదనే వెళతాను. సంత కోసమని నేను వస్తూ ఉండగా ఈ పెద్ద మనిషి ద్వారం వద్ద కనిపించాడు. చాలా దూరం నడిచి అలసిపోయాడని చెప్పి తనను ఎలాగైనా సంతకు చేర్చమన్నాడు. సరే కదా అని సంతదాకా తీస్తే ఈ గుర్రం తనదేనని నాతో పేచీ పడ్డాడు. తమరు న్యాయం నిర్ణయించండి అన్నాడు కుంటివాడు. న్యాయాధికారి ఒక క్షణం ఆలోచించి ఈ గుర్రాన్ని నా వద్ద ఉంచి మళ్లీ రేపు రండి, తీర్పు చెబుతాను అన్నాడు. మర్నాడు న్యాయస్థానానికి ఫిర్యాదీలు, ప్రేక్షకులు వచ్చారు. న్యాయాధికారి కరణాన్ని పిలిచి, ఈ స్త్రీ మీ భార్యే, మీరామెను తీసుకువెళ్ళండి. ఈ రైతు తప్పుడు ఫిర్యాదు చేసినందుకు కాను 50 కొరడా దెబ్బలు శిక్ష విధిస్తున్నాను అన్నాడు.
తర్వాత ఆయన రెండవ ఫిర్యాది అయిన కసాయిని పిలిచి, ఈ డబ్బులు నీవే తీసుకో, తప్పుడు ఫిర్యాదు చేసినందుకు నూనెగానుగ వాడికి 50 కొరడా దెబ్బలు శిక్ష అన్నాడు. తర్వాత న్యాయాధికారి రాజును కుంటివాణ్ణి పిలిచి, మీరు తగాదా పడే గుర్రాన్ని 20 గుర్రాల మధ్య కట్టేయించాను. వాటిలో మీ గుర్రాన్ని మీరు పోల్చుకోగలరా అని అడిగాడు. పోల్చుకోగలనని రాజు అన్నాడు. పోల్చుకోగలనని కుంటివాడు కూడా అన్నాడు. న్యాయాధికారి రాజుతో, ముందు నా వెంటరా అని తీసుకుపోయాడు. 20 గుర్రాల మధ్య ఉన్న తన గుర్రాన్ని రాజు సులువుగా గుర్తించాడు. సరే, నువ్వు న్యాయస్థానానికి వెళ్లి కుంటివాణ్ణి పంపించు అన్నాడు న్యాయాధికారి. రాజు అలాగే చేశాడు. కుంటివాడు కూడా రాజులాగే గుర్రాన్ని గుర్తించాడు. న్యాయాధికారి న్యాయస్థానానికి తిరిగి వచ్చి రాజుతో, ఆ గుర్రం నీదే, దాన్ని నువ్వు తీసుకుపోవచ్చు. తప్పుడు ఫిర్యాదు చేసినందుకు కుంటివాడికి 50 కొరడా దెబ్బల శిక్ష విధిస్తున్నాను అన్నాడు. అంతటితో ఆ పూట కచేరీ ముగిసింది. అందరూ వెళ్లిపోయారు. రాజు ఒక్కడే ఉండిపోవటం చూసి న్యాయాధికారి, ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నావు? నేనిచ్చిన తీర్పు నీకు తృప్తికరంగా లేదా అని అడిగాడు. చాలా తృప్తికరంగా ఉంది. ఆ విషయమై మీతో మాట్లాడాలని ఆగాను. న్యాయం చెప్పటం తేలిక కాదు. నా ఫిర్యాదు విషయంలో మీరు న్యాయమే చెప్పారని నాకు తెలుసు. మిగిలిన ఫిర్యాదుల సంగతి నేనేమీ చెప్పలేను. బహుశా వాటిలో కూడా న్యాయంగానే తీర్పు చెప్పి ఉంటారు. కానీ మీరు అంత తెలివిగా ఎలా న్యాయ నిర్ణయం చేస్తారో నేను ఊహించలేకుండా ఉన్నాను అన్నాడు రాజు. అది నువ్వు అనుకున్నంత కష్టం కాదు. ఆ స్త్రీ విషయం తీసుకో. ఆమెను నిన్న రాత్రి మా ఇంటికి తీసుకుపోయాను. ఇంటికి వెళ్లగానే ఆమెను పిలిచి నా కలందాన్ను కడిగి అందులో సిరాపోయమన్నాను. ఆమె ఆ పని చేయటం అలవాటున్న దానిలాగా ఆ పని చేసేసింది. మామూలు రైతు భార్య అయితే అలా చేయలేదు. అందుచేత ఆమె కరణం భార్యేనని నిర్ణయించాను అన్నాడు న్యాయాధికారి. డబ్బులు కసాయివాడివేనని ఎలా నిర్ణయించారు అన్నాడు రాజు. అది మరీ తేలిక. నూనెవాడి చేతులు అరచేతులు నూనె ఓడుతూ ఉండటం నువ్వు గమనించే ఉంటావు. అవి వాడి చేతిలో పట్టుకున్న డబ్బులైతే వాటికి కూడా నూనె అంటి ఉండాలి. ఆ డబ్బులను నీటిలో వేసి చూశాను. ఒక్క చుక్క నూనె కూడా నీటి మీద తేలలేదు అన్నాడు న్యాయాధికారి. మా తగాదాలో గుర్రం నాదని ఎలా గుర్తించారు? కుంటివాడు గుర్రాన్ని గుర్తించలేకపోయాడా అని రాజు అడిగాడు. గుర్తించాడు. మీరిద్దరూ గుర్రాన్ని గుర్తించగలరని నాకు ముందే తెలుసును అన్నాడు న్యాయాధికారి. రాజు ఆశ్చర్యంతో, అయితే మరి గుర్రం నాదని మీరు ఎలా నిర్ణయించారు అని అడిగాడు. నేను గమనించినది మీలో ఎవరు గుర్రాన్ని గుర్తించుతారా అని కాదు, గుర్రం మీలో ఎవరిని గుర్తించుతుందా అని. అది నిన్నే గుర్తించింది. అందుచేత గుర్రం నీదని నిర్ణయించాను అన్నాడు న్యాయాధికారి. ఆ న్యాయాధికారి తెలివితేటలు సుకేత మహారాజుకు అపూర్వంగా కనిపించాయి. ఆయన శ్రీనగరకు తిరిగి వెళ్ళాక న్యాయాధికారిని రప్పించి ఆయనకొక జాగీరు బహుకరించాడు. తాను తీర్పు చెప్పినది మహారాజుకేనని తెలిసి న్యాయాధికారి పొందిన ఆశ్చర్యానికి అంతులేదు. బేతాళ కథలు చికిత్స పొందిన అంతరాత్మ. విసుగు చెందని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్లి చెట్టుమీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, నువ్వు ఈ అర్ధరాత్రి వేళ ఈ ప్రయాస అంతా నీ అంతరాత్మ ప్రేరణ చేత పడుతున్న పక్షంలో నేనొక సలహా ఇస్తాను. అదేమంటే, అంతరాత్మలు నమ్మదగినవి కావు. కొంతకాలం పాటు అవి ఆనందం ఇచ్చినా చివరకవి భీతి కలిగిస్తాయి. ఇందుకు ఉదాహరణగా నీకు హిరణ్యగుప్తుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం అలకా నగరంలో హిరణ్యగుప్తుడనే వ్యాపారి ఉండేవాడు. ఆయనకు నగరంలో చాలా పెద్ద దుకాణం ఉండేది. అందులో దొరకని వస్తువంటూ లేదు. రోజు అనేక వందల మంది ఆ దుకాణంలో వస్తువులు కొనుక్కుపోతూ ఉండేవారు. కాని ఎన్ని ఏళ్లు వ్యాపారం చేసినా దుకాణం మీద కొంచెం కూడా లాభం లేకపోయింది. దీనికి కారణమేమంటే, హిరణ్యగుప్తుడు మెతక స్వభావం కలవాడు. దుకాణానికి పేదవాళ్లు వస్తే వారికి అప్పు పెట్టేవాడు. ఆ బాకీ ఎన్నటికీ తీరకపోగా పాపం పెరిగినట్టు పెరిగేది. చిన్నపిల్లలెవరన్నా వస్తే వాళ్లకు తినటానికి అది ఇది పెట్టేసేవాడు. ఎక్కువ ధరలు చెప్పటము, తక్కువ తూకాలు తుయ్యటము అతనికి కొంచెం కూడా చేతయ్యేది కాదు. అందువల్ల అప్పులు పెట్టటం చేత వచ్చిన నష్టం ఇంకో రకంగా పూడే అవకాశం లేకపోయింది. హిరణ్యగుప్తుడికి ఇంకొక దురలవాటు కూడా ఉండేది. వస్తువులు కొన్నవారు తన చేతిలో వేసే డబ్బులు సరిగా ఉన్నాయో లేదో చూసుకునే ఓపిక అతనికి ఉండేది కాదు. ఈ సంగతి తెలుసుకొని పోకిరి వాళ్లు పూటా సొమ్ము అతని చేతిలో పెట్టేవాళ్లు. వాటికేసి చూడకుండానే అతను వాటిని తన గల్లా పెట్టెలో వేసేసుకునేవాడు. ఇందువల్ల అలకా నగరంలో ఉన్న పూటా నాణేలలో సగానికి పైగా హిరణ్యగుప్తుడి గల్లా పెట్టెలోనే ఉండేవి. ఎంతో మంది ఎన్నోసార్లు మోసగించినా హిరణ్యగుప్తుడు అందరినీ నమ్మేవాడు.
ఏమాత్రం కష్టంలో ఉన్నవారిని చూసినా జాలిపడేవాడు. ఈ నమ్మకం మూలంగా ఏ బ్రాహ్మడు తులసి తీర్థం తెచ్చి ఇచ్చినా, ప్రసాదం తెచ్చి ఇచ్చినా వారికి అడగకుండానే స్వయంపాకం ఇచ్చి పంపేవాడు. హిరణ్యగుప్తుడి భార్య నెత్తి నోరు కొట్టుకునేది. ఇన్నేళ్లుగా దుకాణం నడుపుతూ ఇంకొకడైతే లక్షలు గడించి ఉండును. నీ మొహానికి ఏమీ లేదు. రాబడి కన్నా అప్పులు జాస్తి. ఇట్లా ఎంతకాలం జరుగుతుంది అని మొగుణ్ణి శాపనార్థాలు పెట్టేది. ఎంతకాలం వెళ్ళలేదా? ఇట్లాగే వెళుతుంది. 3 రోజులుగా గంజి అయినా తాగలేదని ఏడ్చే మనిషికి సోలెడు నూకలు అప్పిస్తే అదో పెద్ద తప్ప అనేవాడు హిరణ్యగుప్తుడు. అయితే ఉన్నదంతా పందారం చేసెయ్యి, వ్యాపారం కూడా ఎందుకు అనేది భార్య. ఇంతలో ఒక దారుణం జరిగింది. హిరణ్యగుప్తుడు తన గల్లాపెట్టెలో డబ్బు ఎంచుకుంటూ ఉండగా అందులో ఒక ఇత్తడి బిళ్ళ కనిపించింది. అది చూడటానికి బంగారు మొహరులాగే ఉంది కాని నిజానికి ఇత్తడి మొహరు. ఆ మొహరును తనకు ఎవరిచ్చారో హిరణ్యగుప్తుడికి చచ్చిన జ్ఞాపకం లేదు. ఆ రోజు హిరణ్యగుప్తుడి భార్య మహాకాళిలాగా విజృంభించింది. నువ్వు వట్టి మూఢుడివి. ఈ సంగతి అలకానగరంలో ఉన్న అందరికీ తెలిసిపోయింది. నిన్ను చూసి అందరూ నవ్వుతున్నారు అని ఎత్తిపొడిచింది. హిరణ్యగుప్తుడికి రోషం వచ్చింది. ఈ మోసం ఎవరు చేశారో తెలుసుకోకుండా వదులుతాననుకున్నావా అన్నాడు అతను భార్యతో. అలకానగరంలో ఒక బేతాళ మాంత్రికుడు ఉన్నాడు. ఆయన చాలా సిద్ధులు గలవాడు. ఏవేవో మంత్రాలు నేర్చి పిశాచాలను వదలకొట్టే మామూలు మాంత్రికుడు కాడు. తనకు పూటామొహరు అంటగట్టిన వారెవరో తెలుసుకోవడానికని హిరణ్యగుప్తుడు ఈ బేతాళ మాంత్రికుడి వద్దకు వెళ్ళాడు. బేతాళ మాంత్రికుడు హిరణ్యగుప్తుణ్ణి కూచోపెట్టి, ఏం పని మీద వచ్చావు అని అడిగాడు. హిరణ్యగుప్తుడు తన పైబట్ట కొంగు నుండి పూటామొహరు తీసి మాంత్రికుడికి చూపిస్తూ, స్వామి, ఈ ఇత్తడి పిల్లను మొహరు కింద నాకెవరో అంటకట్టారు. ఆ పని చేసినదెవరో నాకు తెలియచేస్తే తమకు ఏదైనా కట్నం ఇచ్చుకుంటాను అన్నాడు. మాంత్రికుడు విరగబడి నవ్వాడు. చివరకాయన, ఓరి మూఢుడా, ఇది ఎవరిచ్చారో ఇప్పుడే చెప్పగలను. కాని దానివల్ల నీకేం ప్రయోజనంరా? రేపు మళ్ళీ ఇంకొకరు నీ దుకాణానికి వచ్చి ఇలాగే నిన్ను మోసగిస్తారు. అసలు నీలో ఉండే వ్యాధికి చికిత్స జరగాలిరా అన్నాడు. వ్యాధా? నాకే వ్యాధి లేదు స్వామి. పిడుగురాయిలాగా ఉన్నాను. ఏనాడు చిర్రున్న చీది ఎరుగను అన్నాడు హిరణ్యగుప్తుడు. ఓరి మూఢుడా, నీకు చత్వారం లేదట్రా అన్నాడు మాంత్రికుడు గద్దించి. కొంచెం కూడా లేదు స్వామి. మైలు దూరాన ఉన్న మనిషిని కూడా ఇట్టే పోల్చగలను. అరచేతిలో ఆవగింజలు లెక్కించగలను అన్నాడు హిరణ్యగుప్తుడు మాంత్రికుడికేసి వినయంగా చూస్తూ. మాంత్రికుడు మళ్లీ నవ్వాడు. నీ చత్వారం కళ్లకు సంబంధించింది కాదురా, నీ అంతరాత్మకు సంబంధించింది. నీ అంతరాత్మ చాలా తీవ్రమైన వ్యాధితో తీసుకుంటున్నది. నువ్వు డబ్బుకేసి సరిగా చూడలేవు. ఎవరైనా బేదవాళ్లను చూడగానే నీ గుండె దడదడలాడిపోతుంది. అవునా అన్నాడు మాంత్రికుడు. అందులో జబ్బేముంది స్వామి అన్నాడు హిరణ్యగుప్తుడు. కాస్తా కోస్తా జబ్బా? ఈ జబ్బుతో నువ్వు వ్యాపారం ఏం చేస్తావురా? మరి 5-6 ఏళ్ల కాలంలో నీ వ్యాపారం దివాళా తీస్తుంది. చూడటానికి చిల్లి గవ్వ అయినా నీ కంట పడదు. నీకు నీ పిల్లలకు ఎవరైనా గంజినూకలు అప్పివ్వాల్సి వస్తుంది. నీ అంతరాత్మకు పట్టిన వ్యాధి మహాభయంకరమైనది. దాన్ని చికిత్స చేసుకుని బాగుపడతావా, లేక ఆ వ్యాధితో అడుగంటిపోతావా? ఏదో ఒకటి తేల్చుకో అన్నాడు బేతాళ మాంత్రికుడు. హిరణ్యగుప్తుడు హడలిపోయాడు. అతనికి వ్యాపారంతో 4 కాలాల పాటు బతికి బాగుపడాలనే ఉన్నది. అందుచేత మాంత్రికుణ్ణి, స్వామి, నా జబ్బు ఎలా పోగొడతారు? దానికి నేనేం చేయాలి? తమకు ఎంత కట్నం ఇచ్చుకోవాలి అని అదుర్దాగా అడిగాడు. అష్టసిద్ధులు గలవాణ్ణి, నాకు నీ కట్నం ఎందుకురా? నీ అంతరాత్మను నా వద్ద ఉంచిపో. వచ్చే అమావాస్య నాటికి దానికి పూర్ణారోగ్యం కలిగించి మళ్లీ నీ పరం చేస్తాను అన్నాడు మాంత్రికుడు. నా అంతరాత్మ నాలో ఉంటుంది కదా, దాన్ని తమకెలా ఇవ్వగలను స్వామి అన్నాడు హిరణ్యగుప్తుడు. నీ అంతరాత్మను నాకివ్వటానికి సమ్మతించరా? దాన్ని ఎలా తీసుకోవాలో ఏం చేయాలో నేను చూసుకుంటాను అన్నాడు మాంత్రికుడు. అలాగే తీసుకోండి స్వామి అన్నాడు హిరణ్యగుప్తుడు. మాంత్రికుడు కళ్ళు మూసుకొని ఏదో ఉచ్చరించి, జై బేతాళ అని పెద్దగా అరచి 2 చేతులతోనూ దోమను పట్టుకున్నట్టు ఏదో పట్టుకుని, ఇక నీవు వెళ్ళవచ్చు. అమావాస్య నాడు సరిగా అర్ధరాత్రి సమయాన నేను మీ ఇంటికి వచ్చి నీ అంతరాత్మను తిరిగి నీ పరం చేస్తాను అన్నాడు. అంతదాకా నేను మామూలు పనులన్నీ చేసుకుంటూ ఉండవచ్చునా స్వామి అని హిరణ్యగుప్తుడు అడిగాడు. ఓ, నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్నాడు మాంత్రికుడు. హిరణ్యగుప్తుడు తనలో తాను ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్ళాడు. తన అంతరాత్మను మాంత్రికుడు తీసుకున్నా కూడా తనలో ఏ విధమైన మార్పు వచ్చినట్టు అతనికి తోచలేదు. అన్న ప్రకారం అమావాస్య నాడు సరిగా అర్ధరాత్రి మాంత్రికుడు హిరణ్యగుప్తుడి ఇంటికి వచ్చాడు.
హిరణ్యగుప్తుడు బేతాళ మాంత్రికుణ్ణి సగౌరవంగా ఇంట్లోకి ఆహ్వానించి, స్వామీ, నా అంతరాత్మను తెచ్చారా? దానికున్న జబ్బంతా పోయిందా? ఏది ఒకసారి నన్ను చూడనిస్తారా అని అడిగాడు. నువ్వు చూడటం ముఖ్యం కాదురా, దాన్ని సరి అయిన చోట వెయ్యాలి. నీ దుకాణం తెరిచి గల్లా పెట్టి చూపించు అన్నాడు మాంత్రికుడు. హిరణ్యగుప్తుడు దుకాణం తెరిచి గల్లా పెట్టి చూపించాడు. మాంత్రికుడు గల్లా పెట్టె కంతలో నుంచి ఏదో పడేశాడు. అది లోపల పడగానే ఖంగుమని శ్రావ్యమైన నాదం వినిపించింది. దీన్ని ఇందులో నుంచి తీయకు అని మాంత్రికుడు హిరణ్యగుప్తుణ్ణి హెచ్చరించాడు. తన అంతరాత్మ ఎలా ఉంటుందో చూడాలని హిరణ్యగుప్తుడికి పట్టరాని కోరిక కలిగింది. అందుచేత మాంత్రికుడు వెళ్లిపోగానే అతను తన గల్లా పెట్టె మూత తెరిచి చూశాడు. అందులో అతనికి తన అంతరాత్మ బంగారు రంగులో వెలుగుతూ డబ్బుల మీద నాట్యం చేస్తూ కనిపించింది. అది ఉండటానికి అతని చిటికెనవేలి కణపు ప్రమాణమే ఉన్నప్పటికీ దానిని చూసుకొని హిరణ్యగుప్తుడు చాలా మురిశాడు. ఇది జరిగినప్పటి నుంచి హిరణ్యగుప్తుడి వ్యాపారం చాలా అభివృద్ధి అయింది. అప్పులు చేసే ఖాతాదారులు అంతమయ్యారు. తన దుకాణం ముందు శోష వచ్చి పడిపోయిన వారికి కూడా హిరణ్యగుప్తుడు చిల్లి గవ్వ అప్పు పెట్టలేదు. ఇక పూటానాణాలంటూ అతని గల్లాలో పడనే లేదు. పూటానాణం ఖాతాదారు చేతిలో ఉండగానే అతడు పసికట్టేయసాగాడు. వెనక డబ్బు మీద ధ్యాసే లేని మనిషికి ఇప్పుడు ఏ క్షణాన గల్లాలో ఎంత సొమ్మున్నదీ తెలుసు. ఈ గల్లాలో సొమ్ము పెరగసాగింది. దానితో పాటు అందులో ఉన్న అంతరాత్మ కూడా పెరుగుతూ వచ్చింది. కొంతకాలానికి ఆ అంతరాత్మ కోసం పెద్ద గల్లా పెట్టె కావలసి వచ్చింది. మరికొంత కాలానికి ఇనప పెట్టె వెలిసింది. చివరకు ఈ అంతరాత్మ కోసం పెద్ద ఖజానా కొట్టు కట్టవలసి వచ్చింది. హిరణ్యగుప్తుడి వ్యాపార దక్షత దేశదేశాలకు పాకింది. ఆయన కోటీశ్వరుడైపోయాడు. ఆయనను ఇప్పుడు భార్యా పిల్లలు దేవుడి కన్నా ఎక్కువగా చూస్తున్నారు. కాని హిరణ్యగుప్తుడికి మాత్రం ఏదో మానసిక వ్యాధి పట్టుకున్నది. ఆయన ఇన్నేళ్లు కూడా ప్రతిరోజు తన అంతరాత్మను చూస్తూనే ఉన్నాడు. ఈ అంతరాత్మ చూస్తుండగానే వికారం అయిపోయింది. దాని మొహమంతా ముడతలు పడి పాపిష్టి కళ పడింది. ఖజానా కొట్టులో దాన్ని చూసినప్పుడల్లా హిరణ్యగుప్తుడికి ఏదో అసహ్యము, భయము కలగసాగాయి. చిట్ట చివరకు హిరణ్యగుప్తుడు 80 ఏళ్ల వృద్ధుడై జబ్బు చేసి మంచం పట్టాడు. ఇంకా కొంతసేపటికి చచ్చిపోతాననగా ఆయనకు నరకం కనపడింది. ఆయన భయంతో పెద్ద పెట్టెను కేకలు పెడుతూ, నా అంతరాత్మ నన్ను పరమ పాపిని చేసింది. అదిగో చూడండి, నా కోసం నరక ద్వారాలు తెరుచుకుంటున్నాయి. నన్ను మాంత్రికుడు నమ్మించి సర్వనాశనం చేశాడు అంటూ ప్రాణాలు విడిచాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, హిరణ్యగుప్తుడు పాపి అయి నరకానికి పోవటానికి కారకులెవరు? లాభం సంపాదించనందుకు అతన్ని తిట్టిపోసిన భార్య, అతని అంతరాత్మకు చికిత్స చేసిన మాంత్రికుడా, అతని చేత డబ్బు గడింపజేసిన అతని అంతరాత్మ? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలైపోతుంది అన్నాడు. దీనికి విక్రమార్కుడు, తప్పు ఎవరిదీ కాదు. తన భర్త లాభం సంపాదించాలని భార్య కోరటం అస్వాభావికం కాదు. మాంత్రికుడు హిరణ్యగుప్తుడి అంతరాత్మకు చికిత్స చేస్తానన్నాడే కాని అతనికి పుణ్యలోకాలు చూపుతాననలేదు. అతని చేసిన చికిత్స సరిగానే ఫలించింది కూడా. ఇక అంతరాత్మను ఏ తప్పులు ఏ పాపాలు అంటవు. ఎందుకంటే ప్రతివాడు తన అంతరాత్మను సరియైన దారిలో ఉంచుకోవాలి. ఆ బాధ్యత మరెవరిదో కాదు, అంతరాత్మ గలవాడిదే. పోతే హిరణ్యగుప్తుడు పాపి కావటానికి కారకుడు హిరణ్యగుప్తుడే. అతను చేసిన పొరపాటేమిటంటే తన అంతరాత్మను బుద్ధిపూర్వకంగా ఇతరుడి పరం చేయటం. ఈ పని చేయటం ద్వారా హిరణ్యగుప్తుడు నరకాన్ని కోరి తెచ్చుకున్నాడు అన్నాడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు.